పరిశుద్ధత లేకుండా మన ఎదుట ఏ శత్రువు భయపడడు, లోకము భయపడదు. దేవుని ఎదుట పరిశుద్ధమైన యథార్థమైన జీవితాన్ని మనం జీవించగలిగినప్పుడు మనల్ని చూసి శత్రువు భయపడతాడు, మనల్ని చూసి లోకము భయపడుతూ ఉంది. ప్రియులారా, ఇంతకు ముందు ఒక మాట మనం చెప్పుకున్నాము. దేవుని ప్రజలను చూసిన వారికి దేవుని భయము వారిలో పుట్టాలి. యాకోబును గురించి చదువుకున్న సందర్భము మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనములో చూసినట్లయితే దేవుని భయము యాకోబు కుటుంబం చుట్టూ ఉన్నందువలన ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్య దేశస్థులు, ఆయా పట్టణస్థులు యాకోబు కుటుంబాన్ని